వార్త ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మాధురి. దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో 1వ వార్డులో శంకర్ సముద్రం డ్రైనేజీ కాలువ నిర్మాణానికి మరియు నూతన రజక కమ్యూనిటీ హాల్ను ప్రారంభించి రజక కమ్యూనిటీ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి అదేవిధంగా శ్రీకృష్ణ దేవాలయం వద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి మరియు వాల్మీకి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి అనంతరం కొత్తకోట పట్టణంలో బాలుర పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించి తదనంతరం విఘ్నేశ్వర సారీ సెంటర్ను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మహాదేవేశ్వరస్య పూర్వైతం సర్వదేవతాభ్యో నమః. మహాధిపత్యం శ్రీమంగళం శ్రీ బ్రహ్మైనం బ్రహ్మపురుషమానుదేభ్యో నమః. ప్రణో దేవేశ్వరాయ దక్షతే శ్రీరాజ బ్రహ్మైనం నమో తుభ్యో నమః. ప్రణో దేవేశ్వరాయ అన్న ప్రశాంతనా బాబా నా ఇద్దరు అన్నా కొద్దిగా జరగండి. ఏం కాదు ఇట్లా ఇస్తా కొద్దిగా ఇక్కడ చూడండి. కొత్తకోట పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 2 కోట్ల రూపాయలతోన సీసీ రోడ్సే కానివ్వండి, అదేవిధంగా డ్రైనేజు, అదేవిధంగా వార్డ్ నెంబర్ 1లో శంకర సముద్రం కాల్వ డ్రైనేజు అది చాలా రోజులుగా అపరిశుభ్రంగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న కాలువను ఈరోజు ఆ డ్రైనేజ్ వ్యవస్థనంతా కూడా క్లీన్ చేసి అక్కడ ఒక కాలువ నిర్మాణం చేపట్టబోవడానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణుని దేవాలయానికి 60 లక్షలతోన రోడ్డు నిర్మాణానికి సంబంధించి సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. వాళ్ళు సంఘాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి కూడా నిధులు కేటాయించి శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఎన్నో రోజులుగా కొత్తకోట పట్టణానికి సంబంధించి కొత్తకోట మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత కూడా గత పాలకులు పూర్తిగా కొత్తకోట పట్టణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం జరిగింది, గాలికి వదిలేయడం జరిగింది. ముఖ్యంగా కేటాయించిన నిధులు కూడా ఖర్చు చేయకుండా ఏవైతే వర్క్స్ అలాట్ అయితే కూడా వర్క్స్ అని కంప్లీట్ చేయకుండా ఎక్కడికక్కడ వదిలేసిన విషయం కూడా కొత్తకోట ప్రజలందరూ కూడా తెలుసు. సో ఎన్నో రోజులుగా అపరిష్కృతంగా ఉన్న పనులు, పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో మనం మననే మున్సిపాలిటీ అధికారులతో రివ్యూ పెట్టుకొని ఎక్కడెక్కడ ఫండ్స్ ఉన్నాయి, ఏమేమి వర్క్స్ ఉన్నాయని చెప్పేసి దానికి అదనంగా కొత్తగా మళ్ళీ నిధులు కేటాయించి
ఈరోజు ఈ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. సో తప్పకుండా కొత్తకోట పట్టణం అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడ ముందడుగేస్తూ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు 20 కోట్ల నిధులు వచ్చినాయని చెప్పేసి 20 కోట్లతోనే రాజకీయం చేసి తప్ప ఆ 20 కోట్లు ఏ విధంగా ఖర్చు చేసి మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే ఆలోచన చేయలేదు. దాంట్లో ఓన్లీ 8 crores మాత్రమే ఖర్చు చేసి మిగతా నిధులన్నీ కూడా దుర్వినియోగం చేయడం జరిగింది. సో ఈరోజు మేము పెద్ద ఎత్తున ఆ నిధులన్నీ కూడా సమీకరించి అదేవిధంగా ఇంకా అదనంగా నిధులు కేటాయింపు చేసి ఈరోజు కొత్తకోట పట్టణ అభివృద్ధిని చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.